కాశ్మీర్లో ఉగ్రఘాతకం, కాల్పుల్లో 20 మందికి గాయాలు, 26 మంది పర్యాటకుల కాల్చివేత. మినీ స్విట్జర్లాండ్ బైసారాన్లో ఘటన, తమ పనేనన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్. దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం మోదీ హెచ్చరిక. భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో రక్తపు టేర్లు పారాయి. మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకునే పహల్గామ్లోని బేసారాన్ కాల్పుల మూతతో దద్దరిల్లింది. విహారయాత్ర కోసం వచ్చిన పర్యాటకులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ప్రకృతి అందాలను చూసి పరవశించి సేద తీరుతున్న పర్యాటకులపై మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఎవరు ఎందుకు చంపుతున్నారో అర్థం కాక పర్యాటకులకు నిశ్చేష్టులయ్యారు. తేరుకునేసరికి పలువురు రక్తపు మడుగుల్లో విగత జీవులై కనిపించారు. నిమిషాల్లో అంతా జరిగిపోయింది. వచ్చిన దారిలోనే ఉగ్రవాదులు అడవిలోకి పారిపోయారు. ఊరు కాని ఊరిలో, భాష రాని ప్రాంతంలో తమ వారిని కాపాడుకునేందుకు సహాయం కోసం బాధితుల కుటుంబాలు ఆర్తనాదాలు చేశారు. కాపాడేందుకు అక్కడ దవాఖానా లేదు, డాక్టర్లు అంతకన్నా లేరు. పహల్గామ్ చేరుకోవడానికి వాహనాలు కూడా సమీపంలో లేవు. ఎక్కడ చూసిన పిట్టల్లా రాలిపోయిన పర్యాటకులతో ఆ ప్రదేశం మరుభూమిని తలపించింది. సైనిక హెలికాప్టర్లు అక్కడకు చేరుకొని క్షతగాత్రులను తరలించే వరకు అక్కడ భయానక వాతావరణం నెలకొన్నది. ఉగ్రతూటాలకు 26 మంది మరణించగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఇక్కడ స్పష్టంగా ఉగ్రవాదుల కంటే ముందుగా బీజేపీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పటికైనా మన హిందువులకు ఒక సోయి రావాలి. మెజార్టీ హిందువులు ఏమంటున్నారు? మోడీ దేశానికి రక్ష అంటున్నారు. గత ఎన్నికల్లో పుల్వామా ఘటన జరిగింది, అది భయానకమైన ఘటన. అప్పుడు మోడీ గారు ఉన్నప్పుడే జరిగింది. మరి ఇది భయానకమైన ఘటనే, ఇది భయానకమైన ఉగ్రవాది దాడే, ఇది కూడా మోడీ హయాంలోనే జరిగింది. మరి హిందువులకు ఎక్కడ భద్రత ఉన్నాయి? ఇక్కడ మోడీ గారి ఇంటెలిజెన్స్ పూర్తిగా విఫలమైనట్టు మనకు అర్థమైతే లేదా? ప్రపంచ దేశాలకు విశ్వగురు అని మనమే మొత్తం నెత్తి మీద పెట్టుకుంటున్నాం కదా. వెంకటేశ్వర స్వామి కంటే, రాముల వారి కంటే, కృష్ణుడి కంటే, శివుడి కంటే కూడా మోడే గొప్పోడు అన్నట్టు కొందరు భజన చేస్తున్నారు కదా. మరి ఏది నీ దేశ ఇంటెలిజెన్స్ ఏమైంది? అంటే ఈ దేశంలో ఉన్న హిందువులు ఏ ప్రదేశానికైనా స్వేచ్ఛగా లేకపోతే ధైర్యంగా వెళ్ళే అవకాశం లేదు అనైతే స్పష్టమవుతున్నది కదా. పుల్వామా ఘటన ద్వారా బీజేపీ ప్రభుత్వం ఏం పాఠాలు నేర్చుకున్నది? పుల్వామా ఘటన తర్వాత బీజేపీ ఇంటెలిజెన్స్ పరంగా ఏమాత్రం పటిష్టంగా ఏర్పరిచింది? అంటే నీ పాలన వైఫల్యాల వల్లనే మళ్ళీ కాశ్మీర్లో ఈ దుర్మార్గం జరిగింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో వేషం అల్లుతారు. నేను మళ్ళీ అంటున్నా, మోడీ పాలన ఫెయిల్, మోడీ ఇంటెలిజెన్సీ ఫెయిల్. సరిగ్గా ఎన్నికలకు ముందుకే ఎందుకు జరుగుతున్నాయి? ప్రతిసారి ఎన్నికలు ఒక సంవత్సరం ఉన్నాయనగో 6 నెలల ముందో ఈ ఉగ్రవాద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అంటే బీజేపీ రాక్షస క్రీడలో సామాన్యులు రక్తార్పణ చేయాలా, బలి కావాలా? ఇది ఒక కోణం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేది ఒక కోణం. బీజేపీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? నిద్రపోతున్నదా? మేము మిమ్మల్ని అడుగుతాం. దొంగలు ఎట్లయినా వస్తారు, ఉగ్రవాద దాడులు చేయాలని చూస్తారు. దొంగలు రాకముందే పట్టుకోవాలి కదా ఇంటెలిజెన్సీ. దొంగలు రాకముందే వస్తున్నారు అనగానే తిప్పికొట్టాలి కదా. మరి తిప్పికొట్టకుండా ఏం చేసిండ్రు? పూర్తిగా దాడి జరిగిన తర్వాత ఏమంటున్నారు? ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమంటే 26 ప్రాణాలు పోయినా 20 మంది గాయపడ్డారు. గాయపడ్డవారంటే దేవుని దయ వల్ల బాగుపడాలని కోరుకుందాం, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుందాం. మరి 26 మంది ప్రాణాలు ఎట్లా ఎత్తుతావు? వాళ్ళని చంపితే ఈ ప్రాణాలు బతుకుతాయంటే వాళ్ళని చంపి తీసుకురా. కాబట్టి మోదీ బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటుంది. మోడీ హయాంలో జరిగినన్ని ఉగ్రవాద దాడులు ఇంకెప్పుడు జరగలేదు. హిందువులకు రక్షణ నేనే, ఈ భారతదేశానికి రక్షణ నేనే, అదో విధంగా చెప్పాలంటే రాముల వారి అవతారమే నాది అన్నట్టు డాంబికాలు గొప్పలు చెప్పుకుంటూ భుజాలు దడుముకుంటున్న కొంతమంది ఎవరైతే ఉన్నారో
మోడీ హయాంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? హిందువులకు రక్షణ మేమే అంటున్నారు కదా. హిందువులకు రక్షణ మేమే అంటున్నప్పుడు మరి హిందువుల ప్రాణాలు పోతా అంటే హిందువులను ఎవడో ఉగ్రవాదులు వచ్చి చంపేదాకా మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తాను? ఇది కాబట్టి ఇది మోడీ వైఫల్యం.